ప్రాజెక్టును అధికారికంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం సాయంత్రం శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టుని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రాజెక్టు అధికారులు పోలీసు అధికారులతో కలిసి ప్రాజెక్టుని సందర్శించారు. అనంతరం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లోకి వస్తున్న భారీ వర్షాల వల్ల ఎగువ నుండి ఎంత క్యూసెక్ల నీరు వస్తుంది, ఎంత నీటిని దిగువకు విడుదల చేస్తున్నారనే వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల వల్ల ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రారంభించలేదని, త్వరలోనే ప్రాజెక్టుకు వచ్చే రహదారిని మరమ్మతులు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకుల కోసం విశాలమైన పార్కును ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో అధిక వర్షాలు పడనున్నాయని, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటి ప్రవాహంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఎలాంటి సంఘటనలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు భారీ వర్షాల వల్ల పడుతున్న ప్రాంతాల్లో ప్రజలకి ధైర్యం చెప్పడంతో పాటు అధికారులని ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న నీటిని 32 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్ల పైగా దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఎగువనున్న ధర్మపురితో పాటు ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూస్తున్నామన్నారు. మహారాష్ట్రలో పడే వర్షాల వల్ల ఎగువనున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువనున్న మేడిగడ్డ వరకు వరద ప్రవాహంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందన్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించటం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇంట్లో వాటర్కి సంబంధించి ఎన్ని అవుట్ఫ్లోకు వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లిలో దాదాపు 14.7 టీఎంసీ నీటి నిల్వను, ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు. 20 లక్షల క్యూసెక్లు, ఈ 20 లక్షల క్యూసెక్స్కి సంబంధించి ఇప్పుడు 5 టీఎంసీ క్వశ్చన్ ఉంది. సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైన ప్రాంతాలు కానీ ఆ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి ఆట ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, మరి ప్రయత్నంలో లోపం లేకుండా, మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఈరోజు ఈ ఎల్లంపల్లికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా ఇంకొద్దిగా పనులు మిగిలి ఉన్నాయి. దానికి ఈ రోడ్కు సంబంధించింది కానీ
ఇంకా ముందు చేపట్టాల్సిన కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి. దాన్ని చేపట్టి కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని సంకల్పించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాదాపు 99.9% మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈనాటి వరకు కూడా దీని ప్రారంభానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయలేదు. మా శాసనసభ్యులు కోరిన ప్రకారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఈ ప్రాంతంలో రామగుండానికి సంబంధించి ఇక్కడున్న ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మా రాజ్ ఠాకూర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ టూరిజం కేంద్రంగా పెద్దగా చేయాలని 70 ఎకరాలు పై చిలుకు అటువైపు ఉన్నదాన్ని ఒక టూరిజం కేంద్రంగా చేయాలని వారి ఆలోచన చెప్పారు. ఈ మధ్యలోనే మేము టూరిజంకు సంబంధించిన కన్సల్టెంట్స్ని పిలిచి దాని వయబిలిటీని కూడా ఆలోచన చేసి మరి ఇక్కడ టూరిజం కూడా ఏ విధంగా ప్రోత్సాహం చేయొచ్చు అనే ఆలోచన చేసి దాని పరంగా ముందుకెళ్ళడం జరుగుతుంది.